హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనికా జాబ్స్ అడ్డా. నేను సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వాయిస్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. జస్ట్ ఒక 40 మినిట్స్ క్లాసే ఉంటుంది మ్యాక్సిమం. ఇందులో నుంచి నిజంగా చెప్తున్నాను, ఇందులో నుంచి మీరు కావాలంటే ప్రీవియస్ ఏ క్వశ్చన్ పేపర్ అయినా అయితే చూసుకోండి, ఒక క్వశ్చన్ గ్యారెంటీగా ఉంటుంది. అంతేందుకు మన ఎస్ఎస్సి జీడీకి సంబంధించి క్వశ్చన్ పేపర్ చూడండి, ఒక క్వశ్చన్ గ్యారెంటీగా ఉంటుంది. మినిమం 2 మార్కులు మీ చేతిలో ఉంటాయి అన్నమాట. సో ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ పేరు వచ్చేసి ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. సో ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియాలో ఏ క్వశ్చన్ పేపర్ అయినా సరే, ఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కావచ్చు, లేటెస్ట్గా రిలీజ్ అవుతున్న ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా గురించి ఒక క్వశ్చన్ గ్యారెంటీగా ఉంటుందన్నమాట. రైట్. సో మీరు చాలా మందికి తెలియని విషయం అండి ఇది. సో ఈ ఒక క్వశ్చన్ కోసం జస్ట్ మనం ఒక 45 మినిట్స్ క్లాస్ స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేది కూడా మీకు సైనిక యాప్ అండి, సైనిక యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ₹1 జస్ట్ ₹1 కోర్స్ అనేది ఒకటి ఉంటుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కోర్స్ అనేది ఉంటుందండి. అందులో నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఆ కోర్సులోనే మీకు ఈ పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. దీంతోనే ఇదే కాదు, ఇంకా ఎకనామీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఏవైనా మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్లు ఉంటే అందులో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. మనము ఇప్పుడు ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్, మంచి కాంటెంట్, డైరెక్ట్గా క్వశ్చన్స్ తగిలే వీడియోస్ రావాలి అంటే మన ఛానల్ నిజంగా పాపులర్ అవ్వాలి అంటే మీ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎన్ని వీడియోస్ చేస్తే ఏముంది, మీరు షేర్ చేయకుండా, మీరు లైక్ చేయకుండా, మీరు చూడకుండా ఉంటే ఏ ఛానల్ పాపులర్ కాదు. సో దయచేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీలైనంత వరకు ఇలాంటి వీడియోస్ అంటే మినిమం 10,000 వ్యూస్ వచ్చే విధంగా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని షేర్ చేస్తేనే వస్తాయండి. రైట్. సైనిక యాప్లో మంచి కోర్సు కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి కోర్సు ఒక్కసారి డెమోస్ చూసుకొని ఈ తక్కువ టైంలోనే మీరు మంచిగా ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ద బెస్ట్ గైడెన్స్ నా నుంచి మీరు పొందుతారండి. జస్ట్ ఫర్ ₹599 ఈ కోర్స్ అనేది మీకు అవైలబుల్ కానుంది. ఎక్కువ లేట్ చేయకుండా ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడుకుంటే, భారతదేశం అనేది రకరకాల విభిన్న జాతులు, విభిన్న కులాలు, మతాలు, విభిన్న సంస్కృతులు, రైట్, ప్రతిదీ విభిన్న ఆచారాలు, విచారాలు అన్నీ ప్రతిదీ భిన్నంగా ఉన్నాయన్నమాట. అంటే విభిన్నంలో విభిన్నము అనే కాన్సెప్ట్ మన భారతదేశం. డైవర్సిటీ ఇన్ యూనిటీ, డైవర్సిటీ ఇన్ యూనిటీ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఎగ్జామినేషన్స్ నవేడేస్ వచ్చే ఎగ్జామినేషన్లో మనం కాన్సన్ట్రేట్ చేసి గమనిస్తే మీరే చెప్పగలరు సార్ దీంట్లోంచి క్వశ్చన్స్ పడతాయని. ఫెస్టివల్స్ గురించి, డ్యాన్సెస్ మీద, కల్చరల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ మీద క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుంది. అది మీరు గమనించాలండి. సో ఈరోజు మనం ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. ప్రతి స్టేట్ యొక్క ప్రతి ఒక్క ఫెస్టివల్ ఏదైతే ప్రీవియస్గా ఎస్ఎస్సి జీడీలో ఆర్పిఎఫ్లో వచ్చిన ప్రీవియస్గా కవర్ అయిన అన్ని క్వశ్చన్ పేపర్లోంచి ప్రీవియస్గా కవర్ అయిన క్వశ్చన్స్ ఈ చాప్టర్లో మీకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది మీ ముందు. రైట్. లైక్ చేయడం మర్చిపోవద్దు. మ్యాక్సిమం చూసే ప్రతి ఒక్కడు లైక్ అనేది కొట్టవలసిందిగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. అంత మంచిగా ఈ క్లాస్ అనేది ఉండబోతుంది. రైట్. ఓకే బాయ్స్, చూడండి, పీడిఎఫ్ అనేది సైనిక యాప్లో మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మనకు వచ్చేసి ఈ ఫెస్టివల్స్లో భాగంగా ఆల్ఫాబెటికల్గా వెళ్దామండి. ఏ స్టేట్కు ఎలాంటి ఫెస్టివల్స్ ఉన్నాయి, ఎలాంటి రిచువల్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అనేసి. రైట్. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుకుందాం, అవునా? ఓకే, రైట్. ఇక్కడ మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క ఫెస్టివల్స్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, ఉగాది లేకుంటే యుగాది, యుగానికి ఆరంభం కాబట్టి దాన్ని యుగాది లేదంటే ఉగాది అని మనం చెప్పుకుంటాం అనమాట. రైట్. మార్చ్ ఆ టైంలో రావడం జరుగుతుందన్నమాట. చైత్రం అనే ఒక మంత్లో ఈ యొక్క ఉగాది రావడం జరుగుతుంది. ఐ హోప్, నాకు తెలిసి అది ఆ టైంలోనే వస్తుందన్నమాట. మంత్ కూడా అడుగుతాడు, తెలుగు నెల అడుగుతాడు అనమాట. ఈ తెలుగు నెల మామూలుగా చైత్రంతో స్టార్ట్ అవుతుందండి. గుర్తుంచుకోవాలి, చైత్రంతో స్టార్ట్ అవుతుంది. యుగాది ఏ మంత్కు తెలుగు నెల యొక్క ఆరంభం అని అడుగుతాడండి. ఖచ్చితంగా చైత్రం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఉగాది. డక్కన్ ఫెస్టివల్ అంట, డక్కన్ పండుగ. సరే, ఇప్పుడు డక్కన్ పండుగ అనేది అడుగుతాడు కామన్గా. ఎలా అడుగుతాడు, ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటారా అని అడుగుతాడండి. 5 days సెలబ్రేట్ చేసుకుంటారు డక్కన్ పండుగ. రైట్. ఇది మన ఆంధ్రాకి సంబంధించిందే. రైట్.
సో లుంబిని ఉత్సవం అంట అండి, లుంబిని ఉత్సవం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, రైట్. సో వై బికాజ్ మనకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఇలాంటి ఫేమస్ ప్లేసెస్, గౌతమ బుద్ధుని యొక్క స్తూపాలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ ఉత్సవాలు జరుపుకునేది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే, రైట్. నెక్స్ట్ చూద్దాం, రాయలసీమ ఫుడ్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్స్ అంట. రాయలసీమ ఫుడ్ అనేది మామూలు కారం ఉండదు, మీకు కడపకి వెళ్ళారంటే కడప కారం దోశ, సుబ్బయ్య గారి కడప కారం దోశ అంటే మామూలుగా ఉండదు, రైట్. ఈవెన్ నేను కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ కారం దోశ తినొస్తాను అనమాట, బాగా కారం జల్లి ఎర్రగా పప్పులు పొడి జల్లి, మామూలుగా ఉండదు, రైట్. సో అంటే రాయలసీమ ఫుడ్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్స్ అంటే ఆ విధంగా ఉంటాయి. సో అందుకే అది ఒక ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకోవడం ఉంటుందన్నమాట, రైట్. సరే, నెక్స్ట్ విశాఖ ఉత్సవం. మరి రాయలసీమ వాళ్ళు చేసుకుంటే మరి విశాఖ వాళ్ళు గమనుంటారా? వాళ్ళకి బీచ్ ఉంది, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. విశాఖ ఉత్సవం జరుగుతుందండి, రైట్. కోటప్పకొండ. ఇప్పుడు ఈ పక్క రాయలసీమ వాళ్ళు, ఆ పక్క విశాఖ వాళ్ళు పండుగలు జరుపుకుంటే మేమేం గమ్మునుంటామా, చేతులు ముడుచుకుంటామా అని అన్నట్టుగా మీరు గుంటూరు ఈ సైడ్ వాళ్ళు, సెంటర్ పార్ట్ వాళ్ళు కోటప్పకొండ ఫెయిర్ అంటే తిరునాళ్ళ జరుపుకుంటారు అనమాట. చాలా చాలా ఫేమస్ కోటప్పకొండ తిరునాళ్ళ. ప్రీవియస్గా వచ్చిన బిట్లు ఇవి చెప్తున్నా, ఊరికే ఏదో నేను ఇంటర్నెట్ నుంచి తీసి పెట్టలా, ప్రీవియస్గా వచ్చిన బిట్లు ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మీకు అర్థం చేసుకోవాలి ఎంత డెప్త్గా స్టడీ చేస్తుంటానో మీ ముందుకు ఈ క్లాస్ తీసుకొని రావడానికి, రైట్. సో 100% ఈ క్లాస్లోంచి మీకు బిట్టు మిస్ అవ్వదు నేను చెప్తున్నాను, చూడండి బాయ్స్, రైట్. సరే, ఇది ఇంతకంటే డెప్త్గా మనము ఏపీ గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమొచ్చింది, ఏ స్టేట్ వచ్చింది? ఆల్ఫాబెటికల్గా అరుణాచల్ ప్రదేశ్ వచ్చింది. మనం పోయినాం, ఈస్టర్న్ సెక్టర్కి వెళ్ళిపోయినాం, రైట్. కామన్గా ఈస్టర్న్ సెక్టర్ నుంచి బాగా క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది, అవునా కాదా? ఎస్ అంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి. ఎస్ సార్, ప్రీవియస్ సెక్షన్లో ఖచ్చితంగా ఇలాంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయి ఫెస్టివల్స్ గురించి, డాన్సెస్ గురించి అని, రైట్. సరే చూద్దాం. ఇక్కడ బురి బూట్స్ అంట, రైట్. ఇది నిషాల్ ట్రైబ్స్ అని ఒక ట్రైబ్స్ ఉంటారు అరుణాచల్ ప్రదేశ్లో, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. బురి బూట్స్, అది ఏం బూట్స్ మనకు తెలియదు, ఏం బూట్లతో కొట్టుకుంటారో ఏమో తెలియదు. అంటే అలా లింక్ చేయండి అంతే, కొంచెం కామెడీగా ఉంటేనే లింక్ అవుతుంది, లేదంటే కాదు, రైట్. ఇప్పుడు లైక్ ఎలా అంటే, ఇప్పుడు అరుణ వాళ్ళ తమ్ముడిని బూట్తో కొట్టింది అని చెప్పుకోవచ్చు, లేదంటే ఎవడన్నా లవ్ ప్రపోజ్ చేస్తే వాడిని బూట్ కాస్త కొట్టింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో అది లింక్ చేసుకోవాల్సిన విషయం, రైట్. సరే, రేహ్ ఈదు అనేసి ఒక ఫెస్టివల్, మోపిన్ అనే ఫెస్టివల్, నైకుమ్ అనే ఫెస్టివల్స్, అండ్ మరో శాంకెన్ ఫెస్టివల్ చాలా 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 ఇంపార్టెంట్. శాంకెన్ ఫెస్టివల్, మొహమ్మల్ ఫెస్టివల్ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ, బట్ ఓకే. ఈ ద్రాక్ష ఫెస్టివల్ అనేది కాదండి, ఇది వద్దు. సోలంగ్ చాలా ఇంపార్టెంట్, సోలంగ్ ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్లో. ఇదో వీళ్ళు ఉన్నారు కదా, సో ఇలాంటి వేషధారణ వేసుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటారు అనమాట, రైట్. సో ఈ తర్వాత చలోలోకు ఫెస్టివల్, ఇవన్నీ తెలుగులో చాలా ఉన్నాయి, బట్ ఇవన్నీ మ్యాక్సిమం వచ్చేసి ఇంగ్లీష్లో ఉండాల్సింది. బట్ నేను తెలుగులో కన్వర్ట్ చేసి మీకు చెప్తున్నాను, వై బికాజ్ మనకు తెలుగులో పేపర్ రావబోతుంది కాబట్టి, రైట్. ఫ్లెమింగో ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్లో చేసుకుంటారు. కోర్స్ అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువగా చేసుకుంటారు ఫ్లెమింగో ఫెస్టివల్, అది మనం గుర్తుంచుకోవాలి, రైట్. డ్రీ ఫెస్టివల్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సిజిడిలో ఇది అడిగాడు, ఎస్ఎస్సిజిడిలో ఇది అడిగాడు. చూడండి, ఆబ్వియస్లీ ఈయన అడిగాడంటే వేరేటి అడగకుండా పోతాడా? ఖచ్చితంగా అడుగుతాడండి. ఈ ఫెస్టివల్స్ అనేది మనం నోట్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ స్టేట్ చూద్దాం. మరి నెక్స్ట్ స్టేట్లో ఏమొచ్చిందండి? అస్సాం వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్. అస్సాం గురించి ఖచ్చితంగా బిట్లు పడతాయి. ప్రతి 4 షిఫ్ట్లలో ఒక బిట్ అస్సాం యొక్క ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకోవచ్చు అండి. మాఘ బిహు అనే అస్సాంలో ఫెస్టివల్ ఉంటుందండి, రైట్. మనం ఎలాగైతే ఇప్పుడు సంక్రాంతి జరుపుకుంటామో అలా బిహు అని ఏదో ఇట్లా డాన్స్ వేసుకుంటూ ఉంటారు, రైట్. సో అస్సాంలో ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు. అది మామూలుగా మనం సంక్రాంతి జరుపుకునేటప్పుడే 3 రకాల ఫెస్టివల్స్ అనమాట. 3 ఫెస్టివల్స్, 3 బిహు పేరు మీదనే వస్తాయి. ఒకటి మాఘ బిహు అని, ఇంకొక బిహు అని, రకరకాలుగా 3 సంవత్సరం అంతా 3 ఫెస్టివల్స్ బిహు పేరు మీదనే జరుపుకుంటారు. ఆ మాసం ఏదైతే మంత్ ఉంటుందో ఆ మంత్ ముందే యాడ్ చేస్తారనమాట. మాఘ బిహు అది అస్సాం యొక్క న్యూ ఇయర్ టైంలో సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి మాఘ బిహు అని చెప్పుకోవచ్చు అనమాట, రైట్. సరే, దేహాంగ్ పట్కాయ్ అనేసి ఒక ఫెస్టివల్ ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రైట్. ఇది ప్రగ్జ్యోతి అండి, ప్రగ్జ్యోతి. దీన్ని మనము ప్రగతి కాదు, ప్రగ్జ్యోతి JYOTI, ప్రగ్జ్యోతి అంతర్జాతీయ నృత్యోత్సవం, ప్రగ్జ్యోతి ఇంటర్నేషనల్ అంటే ఫెస్టివల్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట, రైట్.
బోహాగ్ బిహు అని, ఇది ఇక్కడ మాఘ్ బిహు వచ్చింది, ఇక బోహాగ్ బిహు వచ్చింది. నేను అందాక చెప్పాను కదా, రైట్. ఇక బైషగు పండుగ, బైషగు పండుగ ఇది కూడా అస్సాంకి సంబంధించిందే. డ్విజ్లింగ్ ఫెస్టివల్ అస్సాంకి సంబంధించిందే. పరాగ్ ఫెస్టివల్ వెరీ ఇంపార్టెంట్. అంబుబచ్చి ఇది చాలా ఫేమస్. అంబుబచ్చి ఫెస్టివల్ చాలా ఫేమస్ అనమాట, రైట్. దోల్ జాతర ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీదున్ మేపి ఇది కూడా SSCGDలో అడిగాడు, అవునా, ఖచ్చితంగా అడిగాడు. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎత్తి చూస్తే తెలుస్తుంది. అలీ ఐ లిగ్లాంగ్. సో ఇట్లా పలికేదానికే చాలా దరిద్రంగా ఉంటాయి ఈ పేర్లన్నీ, అవునా. సో ఇలాంటివి అస్సాంకి సంబంధించిన ఫెస్టివల్స్ అనమాట. పీడిఎఫ్లు మీరు మనకు యాప్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అండి. బీహార్కు సంబంధించిన ఫెస్టివల్స్లో కామన్గా మనకు అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి తెలుసా? రాజ్గేట్ డ్యాన్స్ ఫెస్టివల్ అని మనకు కామన్గా అడుగుతాడు అనమాట. రాజ్గేట్ డ్యాన్స్ ఫెస్టివల్. ఛట్ పూజ అంటే లైక్ ఇట్లా భర్త కోసము పూజ చేస్తారండి. వారం రోజులు లేదంటే 8 రోజులేమో 9 రోజుల్లో వాళ్ళు ఉపవాసం ఉంటారు. లేడీస్ ఉపవాసం ఉంటారు కంప్లీట్గా. మార్నింగ్ ఈవినింగ్ పాలు తాగి మాత్రమే, పండ్లు తిని మాత్రమే వాళ్ళు ఉంటారు. అట్లా 9వ రోజు ఛట్ పూజ అనేసి ఇలా సెలబ్రేషన్స్ చేస్తారనమాట. నీళ్ళగా అర్పిస్తారు పండ్లు పలహారాలు, రైట్. సో బీహార్లో అత్యంత ఫెస్టివల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఛట్ పూజ అండి, గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి బిహులా అనే ఒక బీహార్ యొక్క ఫెస్టివల్ ఒకటి ఉంటుందంట. సో ఇది బీహార్కు సంబంధించి, రైట్. మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫెస్టివల్ ఏంటి? కైట్ ఫెస్టివల్. గుజరాత్లో కైట్ ఫెస్టివల్ చాలా చాలా ఫేమస్ అండి. ఈ కైట్ ఫెస్టివల్ ఎప్పుడు జరుపుకుంటామండి? మన సైడ్ సంక్రాంతికి జరుపుకుంటాం. మన కైట్ ఎగరేదానికి చేత కాదు, రైట్. సో అక్కడ పెద్ద పెద్ద కైట్లు, రకరకాల కైట్లు అక్కడ ఎగరేస్తా అంటారు, రైట్. సో అది గుజరాత్ చాలా ఫేమస్ అండి కైట్ ఫెస్టివల్. ఉత్తరాయణం అంటారనమాట. సూర్యుడు ఉత్తరాయణానికి చేరేటప్పుడు, అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి చేరేటప్పుడు ఇలాంటి ఫెస్టివల్స్ మనం జరుపుకునే సంక్రాంతి, రైట్, మకర సంక్రాంతి జరుపుకుంటాం అనమాట. వాళ్ళు కైట్ ఫెస్టివల్ జరుపుకుంటారు. ఇక్కడ సప్తక్ సంగీతం అనేసి ఉత్తరాయణ్ కైట్ ఫెస్టివల్ అనేసి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. ఇది మామూలు కైట్ ఫెస్టివల్ కాదు. ఏదో మామూలు మనం చిన్న కైట్లు ఎగరేసుకుంటాం. వీళ్ళు ఎందెందో పెద్ద కైట్లు ఎగరేసుకుంటారు అనమాట, రైట్. సో రైట్, ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది కూడా మన గుజరాత్ చాలా ఫేమస్. ఇక మొథేరా డ్యాన్స్ అనేది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ మొథేరా అనేది ఇవాళ రోజుల్లో చాలా ఫేమస్ అవుతుందండి. మొథేరాలో సన్ టెంపుల్ ఉందన్నమాట. సన్ టెంపుల్ ఆఫ్ మొథేరా అని మనం చెప్పుకుంటాం. మొథేరా డిస్టిక్ అనేది చాలా ఫేమస్ అవుతుంది. ఇండియాలో సన్ టెంపుల్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. కోనార్క్ ఏడు, మొథేరా ఇస్తాడు. అది గుర్తుంచుకోవాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. లాస్ట్ టైం ఆర్మీలో కూడా వచ్చింది. డాన్స్ దర్బార్ అంట, వాగ్ పండుగ అంట, టార్ట్నర్ అంటే ఇవన్నీ పక్కన పెడితే డాన్సెస్ పరంగా తీసుకుంటే భాంగడా భాంగడా కాదండి, అదేమంటారు, దాండియా ఇది చాలా ఫేమస్. అది నెక్స్ట్ క్లాస్లో నేను మీకు తెలియజేస్తానండి, రైట్. నెక్స్ట్ చూద్దాం. హర్యానాకు వచ్చేసి కామన్గా హర్యానాలో చాలా ఎక్కువగా అడగరండి, ఎక్కువ ఫెస్టివల్స్ జరుపుకోరు వాళ్ళు హర్యానా వాళ్ళు, రైట్. పింజోర్ హెరిటేజ్ ఫెస్టివల్ అంట, సూరజ్ కుండ్ ఫెస్టివల్ అంట. ఇది హర్యానా వాళ్ళు జరుపుకుంటారండి, మనం గుర్తుంచుకోవాలి. సరే నెక్స్ట్ చూద్దాం. ఛత్తీస్గఢ్ కూడా ఎక్కువగా ఆ గిరిజనుల వాళ్ళు ఫెస్టివల్ జరుపుకుంటారండి. ఆ గిరిజన బస్తర్ ఫెస్టివల్ అని ఒకటి జరుపుకుంటారు ఛత్తీస్గఢ్. మనం గుర్తుంచుకోవాలి బస్తర్ ఫెస్టివల్, రైట్. సో ఈ బస్తర్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారండి. దాదాపుగా 75 days జరుగుతుందంట ఈ ఫెస్టివల్. మరి ఏముందో మనకు తెలియదు. 75 days ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ కూడా చేశాం. నెక్స్ట్ చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే ఇంపార్టెంట్గా వచ్చేసి గోచి ఫెస్టివల్. గోచి ఫెస్టివల్ హిమాచల్ ప్రదేశ్ చాలా ఇంపార్టెంట్, చాలా ఫేమస్. ఇక నవాలా ఎడవాలా అనే పండుగ ఏదో ఉంది, నవాలా ఫెస్టివల్, నవాలా పండుగ, హిమాచల్ ప్రదేశ్, రైట్. ఇక్కడ హల్దా ఫెస్టివల్ అని కూడా హిమాచల్ ప్రదేశ్కు చాలా ఇంపార్టెంట్. సార్ ఇవన్నీ చదవడం ఇంపార్టెంటే అంటే ఖచ్చితంగా ఇంపార్టెంటే బాసు, ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఎందుకంటే దీంట్లో ఎక్కడి నుంచి ఇస్తాడో మనకు తెలియదు. ఉన్నది హార్డ్లీ ఒక 100 వెరైటీస్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉన్నది 28 స్టేట్సే. వీటిల్లోకి మనం చదువుకున్నామంటే 1-2 మార్కులు మనకి ఎక్కడికి పోవయ్యా, ఎక్కడికి పోవు, టెన్షనే ఇలా. SSC GD GK GSలో మోరో సైనిక యాప్లో కోర్స్ తీసుకున్న వాళ్ళకి SSC GD GK GS ఒక డిఫరెంట్ లెవెల్లో రాబోతున్నాం. పర్ఫెక్ట్గా వాళ్ళకి నేను ఇచ్చే గైడెన్స్ ఏంటి, అర్థమెటిక్, ఇంగ్లీష్, రీజనింగ్ ప్రజెంట్ ఎంత చదువుతారో చదువుకోండి. అతి త్వరలోనే మీకు కూడా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో
సార్ మాకు జీకే జిఎస్ సబ్జెక్టు మీరేమో ఇప్పుడు చదవద్దు అన్నారు, అది ప్రస్తుతాన్ని పక్కన పెట్టండి అన్నారు, మిగిలినది చదవండి అన్నారు అంటే ఎగ్జాక్ట్లీ మంచి గైడెన్స్, మంచి స్కోరింగ్ వచ్చే విధంగా జీకే జిఎస్ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇదే విధంగా దాదాపు ఒక 5,000 బిట్స్, మంచి బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో రూపంలో మీకు అందిస్తాను అనమాట సైనిక యాప్లో కోర్స్ తీసుకున్న వాళ్ళకి. రైట్, ఓకే. నెక్స్ట్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ తీసుకుంటే జమ్మూ కాశ్మీర్లో మామూలుగా లావెండర్ ఫెస్టివల్ అని ఒకటి జరుగుతుందండి. లావెండర్ ఫెస్టివల్, అది మనం గుర్తుంచుకోవాలి. లావెండర్ ఫెస్టివల్, ఇది సమ్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ అన్నమాట లావెండర్. రైట్, ఇది చాలా చాలా ఫేమస్ జమ్మూ కాశ్మీర్లో. లేహ్ సింధు దర్శన్ అనేసి లేలో ఫెస్టివల్ జరుగుతుంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచి విడిపోయింది. రైట్, గురుసైచు ఒక ఫెస్టివల్ అంట. దోస్మోచే అనే ఒక ఫెస్టివల్ జరుగుతుంది. సరే, ఇది అడగకపోవచ్చు. షచ్చుకుల్ ఫెస్టివల్, ఇక నెక్స్ట్ వచ్చేసి ఫియాంగ్ ఫెస్టివల్ అని ఒకటి జరుగుతుందండి. ఈ మేళా ఖీర్ భవానీ ఫెస్టివల్ జరుగుతుంది. కామన్గా జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఫెస్టివల్స్ గురించి అడిగేటప్పుడు లావెండర్ ఫెస్టివల్ చాలా చాలా ఇంపార్టెంట్. బట్ వేరేటి అడగరా అంటే ఖచ్చితంగా అడుగుతారు, ఛాన్సెస్ అయితే ఉంటాయి, మనం చదువుకోవాలి. రైట్, నెక్స్ట్ చూద్దాం. జార్ఖండ్ తీసుకుంటే లావ్లాంగ్ అనమాట. ఇంగ్లీష్లో మీకు LAWLONG లావ్లాంగ్ ఫెస్టివల్ అనమాట. LANG, ఇది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ బద్లీ హద్లీ అని ఒక ఫెస్టివల్ ఉంటుంది, బద్లీ హద్లీ ఫెస్టివల్. సరే, ఇది ఏమంత ఇంపార్టెంట్ కాదు, ఇది జావా ఫెస్టివల్, ఇది చాలా ఇంపార్టెంట్. జావా ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్. సర్హుల్ ఫెస్టివల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా తుస్సు ఫెస్టివల్ అంట, ఇది ఏందో ఇంగ్లీష్లో రాచే TUSU వస్తుందమ్మా, తుస్సు ఫెస్టివల్. ఇది ఏదైతే నేను టిక్ కొట్టానో ఇవన్నీ ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్. రైట్, గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ చూద్దాం, కర్ణాటకకు వద్దామండి. కర్ణాటకలో చూసుకుంటే చాలా ఎక్కువగా ఏం లేవు చెప్పుకునేదానికి. పట్టడకల్ డ్యాన్స్ ఫెస్టివల్ అంట. పట్టడకల్ డ్యాన్స్ ఫెస్టివల్, కరావలి డ్యాన్స్ ఫెస్టివల్, రెండు ప్రీవియస్గా అడిగిన బిట్లే. రైట్, అండ్ అడుగుతాడు ఈసారి అడగరంటే ఖచ్చితంగా ఇవే అడుగుతాడు. నేను చెప్తున్నాను, చదవాలా లేదా అనేది అది మీ చాయిస్ అండి. నేనైతే చెప్తున్నాను గ్యారంటీగా ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా పడతాయి అనేసి. రైట్, సరే చూద్దాం. ఇక తర్వాత ఏంటి, కేరళ వచ్చింది. సో కేరళలో కామన్గా కేరళ అంటే ఇది ఇలాంటి వేషధారణ వేసుకొని వస్తారు. ఎవరన్నా వీళ్ళని పగలు చూస్తేనే భయం వేస్తుంటుంది అనమాట. ఒకవేళ పొరపాటున నిద్రపోయేటప్పుడు లేపి వావ్ అంటే ఇంకా అయిపోయి మనం వావ్ అయిపోతాం, పైకి వెళ్ళిపోతాం. అయితే ఇంకా మళ్ళీ 1, 2 అన్నీ పోతాయి అన్నీ. రైట్, ఇంకా మళ్ళీ అదే మనకు లాస్ట్ నిద్ర అవుతుంది అంట. అట్లా ఇట్లాంటి వేషధారణ వేసుకొని ఇంకా పొరపాటున ఎక్కడన్నా పల్లెల్లో బయట పండుకోండి, ఇంకా ఇట్లా లేసి ఇలాంటి వాళ్ళకి నువ్వు వచ్చి లేపినారంటే చచ్చిపోతాం అంతే, ఇంకేం ఉండదు. సో ఇదన్నా పర్వాలేదు, ఈ విధంగా వచ్చి ఇంకా ఘోరం. ఈ మామూలు పగలు చూస్తేనే భయపడతాం. మామూలుగా కుక్కలు అయితే ఇంకా ఏం చెప్పకూడదు, కిలోమీటర్ దూరంలో పోతే ఎక్కడి నుంచి దగ్గర కూడా రావు ఇలాంటి విషయాల్లో. అంటే అట్లాంటి ఫెస్టివల్సే ఓకే. ఇలాంటి వేషధారణ చూసి మామూలుగా భయం వేస్తుంటుంది అనమాట. మేము కూడా పిల్లప్పుడు ఇట్లాంటి చూసి భయపడతా ఉన్నాం. నెక్స్ట్ ఓకే, కేరళ అదే ఓనం పండుగ అండి. ఓనం చాలా చాలా ఫేమస్ అండి. ఓనం చాలా ఫేమస్, ఎందుకంటే 10 రోజులు జరుపుకుంటారు. ఈ ఓనం ఫేమస్. 10 రోజులు జరుపుకుంటారు అనేది ఇంపార్టెంట్, నిజం. అది అడిగాడు కూడా, ఇంపార్టెంట్. రైట్, విషు ఫెస్టివల్, ఇది కూడా చాలా ఫేమస్, ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. త్రిశూర్పురం ఇంపార్టెంటే, చాలాసార్లు అడిగాడు. తెయ్యం పండుగ ఇంపార్టెంటే, ఆర్తుంగల్ ఇంపార్టెంటే అడిగినాడు. అదూర్ గజా మేళా ఇంపార్టెంట్, ఇది అడిగినాడు. పూరం పండగ, ఇది ఎప్పుడు అడగలేదు, బట్ అడగచ్చేమో చెప్పలేం. తిరువత్తిర ఫెస్టివల్ అడిగాడు. మకర విలాక్కు ఇంపార్టెంటే, సుందరేశ్వర ఫెస్టివల్ ఇంపార్టెంటే అనమాట. ఇవి కేరళకు సంబంధించి చాలాసార్లు బిట్లు అడిగాడండి, మనం గుర్తుంచుకోవాలి. కేరళకు సంబంధించి చాలా బిట్లు అడిగాడు, గుర్తుంచుకోవాలి. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే చూడండి, ఖజురహో ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్. ఇదే ఖజురహో ఈ విధంగా ఉంటారనమాట వాళ్ళు. ఖజురహో ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్ అనమాట మధ్యప్రదేశ్ విషయానికి వస్తే. బగోరియా మేళా, యాక్చువల్లీ ఈ బగోరియా అనే ఒక టైటిల్ ఏదైతే మనకు ఆంధ్రాలో రెడ్డి అట్లా ఉంటుంది కదా రావట్లా, మనకు మధ్యప్రదేశ్లో బగోరియా అని వాళ్ళు ఒక టైటిల్తో వాళ్ళ పేర్లు ఉంటాయి. సో బగోరియా మేళా. ఇక్కడ లోకరాంగ్ ఇంపార్టెంట్, ఈ ఖజురహో ఇంపార్టెంట్. తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తాన్సేన్ మధ్యప్రదేశ్కి చెందినవాడే. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఖరాగా ఉత్సవ్ చాలాసార్లు అడిగినాడు, గుర్తుంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే, మహారాష్ట్రలో కామన్గా మనకు మంచి ఫెస్టివల్సే ఉంటాయి. బట్
కొంచెం తక్కువే క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట మహారాష్ట్రకు సంబంధించి. బట్ చదువుకోవాలి, తప్పదు కదా. ఈసారి అడిగితే ఏంటి పరిస్థితి? కాళిదాసు పండుగ చికు ఉత్సవ్ అంట. చికు ఉత్సవ్ మహారాష్ట్రలో జరుపుకుంటారంట. రైట్, చికు ఉత్సవ్ అంటే చికు అంటే ఏంటండి? మన మామూలుగా సపోటా, మనకు హిందీలో చీకు అంటాం అనమాట. సపోటా ఉత్సవం అని మనం అనుకుందాం. పోలా, వెరీ వెరీ ఇంపార్టెంట్. పోలా, పూణేలో గుడ్లగూబ అంటే బ్యాట్, రైట్. సో ఆ ఫెస్టివల్ పూణేలో జరుపుకుంటారంట, రైట్. నాగ్పూర్లో మళ్ళీ ఖాస్దార్, ఇదంత ఇంపార్టెంట్ కాదు కానీ నాగ్పూర్లో ఆరెంజ్ ఫెస్టివల్ చాలా ఫేమస్. ఎందుకంటే నాగ్పూర్ ఈజ్ ఫేమస్ ఫర్ ఆరెంజ్ కల్టివేషన్ అనమాట, రైట్. హార్టికల్చర్లో ఆరెంజెస్ అత్యధికంగా నాగ్పూర్ నుంచే ప్రొడ్యూస్ అయితే గుర్తుపెట్టుకోవాలి. గుడి పాడవా వెరీ ఇంపార్టెంట్, రైట్. వినాయక చవితి, ఆబ్వియస్లీ వినాయక చవితి మనకి ఇంపార్టెంట్ కాకుండా ఎందుకు పోతుంది? ఫస్ట్ మహారాష్ట్ర వల్లే ఎక్కువగా వీళ్ళు ఆ లాస్ట్ అంటే అప్పుడు ఆ టైంలో బాలగంగాధర్ తిలక్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అప్పుడు ఇలాంటి ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. స్టార్ట్ చేసింది వాళ్ళే, రైట్. ఇక బన్గాంగా ఫెస్టివల్, ఇది కూడా చాలా ఇంపార్టెంటే, గుర్తుంచుకోవాలి. వినాయక చవితి గురించి మర్చిపోవాల్సిన అవసరం లేదు. వినాయక చవితి ఒకరు వచ్చింది అంటే ఒక వారం రోజుల ముందు, ఒక 10 రోజులు ఆ ఊర్లో యువత అంతా ఉత్సాహంతో ఉర్రూతలుగుతూ ఉంటారు అనమాట, రైట్. సో ఆ కలెక్షన్స్, కాంట్రిబ్యూషన్స్, ఆ చందాలు ఒక టీములు డివైడ్ అయిపోయి రకరకాలుగా బాగా చేసుకుంటారు. లాస్ట్కి వచ్చేసరికి పటాకులు రంగు బుయ్యను రా అని అంటే రొచ్చు కూర్చారు నాయాళ్ళు, బుడద అంటే పేడ దెబ్బలు వేస్తారు, అట్లుంటుంది అనమాట, రైట్. సో ఓకే, ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంటుంది, రైట్. నెక్స్ట్ చూద్దాం రైట్. మేఘాలయ విషయానికి వద్దాం. చూడండి, మేఘాలయ విషయంలో నిన్న కొంచెం ఎక్కడ నేను మిస్టేక్ చేశాను. మిజోరాంకు సంబంధించి వాంగ్లా ఫెస్టివల్ అన్నా కానీ యాక్చువల్లీ మిజోరాం కాదు, అయితే మేఘాలయ. ఈ గారో ట్రైబ్స్ వీళ్ళందరూ మేఘాలయ ఏరియాలో ఉంటారు. చాప్సుక్ మెయిసిమ్ అంట, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తెలుగులో మన గూగుల్ తల్లి అసలు తెలుగులో కన్వర్ట్ చేయలేకపోయింది ఇది, సో అందుకే యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్లోనే పెట్టా. ఇదే మేఘాలయలో చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్. బెహదీం కేలం ఫెస్టివల్, ఇది ఇంపార్టెంటే. ఆహా ఫెస్టివల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మేఘాలయకు, ఎందుకంటే వస్తాయి మనకు నార్త్ ఈస్ట్ సెక్టార్ నుంచి ఫెస్టివల్స్ చాలా ఈజీ, అంటే ఎక్కువగా పడతాయి అన్నమాట. దాని యొక్క లాజిక్ కూడా చెప్పాను. ఒక నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ ఏదైనా ఇచ్చాడంటే మిగిలినటి నార్త్ ఈస్ట్ స్టేట్ కాకుండా వేరే స్టేట్స్ ఇస్తారు, ఈజీగా ఐడెంటిఫై చేయగలము. ఓకే, ఏదైనా పర్టికులర్ ఇండిపెండెంట్గా నార్త్ ఈస్ట్ స్టేట్ వచ్చిందా, మిగిలిన 3 స్టేట్స్ వచ్చాయా, అక్కడ ఫెస్టివల్ గురించి అడిగాడా, నార్త్ ఈస్ట్ స్టేట్ 90% అదే కరెక్ట్ ఉంటుంది. SSCGD పాయింట్ ఆఫ్ ఓరియంటేషన్లో నేను చెప్తున్నా, ఎందుకంటే అంత స్టడీ చేశాను కాబట్టి చెప్తున్నా అనమాట, రైట్. నెక్స్ట్ చూద్దాం, వీళ్ళు ఎవరు వచ్చారు? మణిపూర్ చవాంగ్కుట్ అనేసి ఒక ఫెస్టివల్ ఉంటుంది మణిపూర్లో. చంపా ఫెస్టివల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యావషాంగ్ ఫెస్టివల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షిరులిల్లి ఫెస్టివల్ బాగా అడిగాడు. సాంఘాయ్ ఫెస్టివల్ కూడా చాలా అడిగాడు. ఇవన్నీ అడిగిన క్వశ్చన్సే మణిపూర్కు సంబంధించి. తర్వాత చూద్దాం మిజోరాం. చాప్కార్ కుట్ ఫెస్టివల్ అని ఒకటే మిజోరాంకు ఎక్కువగా ఫేమస్. ఇంకా వేరే ఏమైనా కవర్ కానేటివి ఉంటే ఇంకా అవి తర్వాత మనం కవర్ చేసుకుందామండి. నెక్స్ట్ చూద్దాం నాగాలాండ్ అగైన్ వెరీ ఫేమస్. నాగాలాండ్లో మనకు మీరు ఈ ఇమేజ్లో చూస్తున్నట్టుగా హార్న్బిల్ అనే ఒక బర్డ్ ఉంటుందండి. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్లో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్లో. ఇక ఈ సెక్రెన్నీ ఫెస్టివల్ అనే ఒక ఫెస్టివల్ ఉంటుంది. SSCGDలో అడిగాడు. SSC వాళ్ళు కామన్గా అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. అంగామి అనే ట్రైబ్ ఉంటుంది. ఆ ట్రైబ్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే. ఆ ట్రైబ్ వాళ్ళు ఇలాంటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎక్కడెక్కడి నుంచి అడుగుతున్నాడో చూడండి. మిమ్కుట్ ఫెస్టివల్ అంట. మిమ్కుట్ ఫెస్టివల్ అనేది ఏ ట్రైబ్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారో అని అడుగుతారు. కుర్తీస్. సో రైట్ అండి, ఇక్కడ మామూలుగా మనకు అంత ట్రైబ్స్ అంత అర్థం కాకపోయినా కూడా దీని యొక్క PDF అనేది మన యాప్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సైనిక యాప్లో డౌన్లోడ్ చేసుకోండి దయచేసి. ₹1 కోర్సులో అది ₹1 కోర్స్ అనేది ఉంటుంది కామన్గా. దట్ ఈస్ ఏ ఫ్రీ కోర్స్. కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి. కొన్ని మీకు అలా ప్రొవైడ్ చేయగలుగుతాను. ఒకసారి దాంట్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒడిస్సాకు వచ్చేస్తే బాగా అడుగుతాడండి క్వశ్చన్స్ ఒడిస్సాకు సంబంధించి. బలి తృతీయ ఫెస్టివల్ అంట. ఒరిస్సాలో కామన్గా మనకు ఒక పాట ఉంది, రంగబోతి ఓ రంగబోతి అని. సో అది ఒరిస్సా వాళ్ళ కల్చర్, అంటే ఆ పాటలు ఒరిస్సా వాళ్ళటి అనమాట. ఇది ఎట్లయినా డ్యాన్స్ చేస్తుంటారు కదా,
రైట్, అయితే చూద్దాం. బహుదా యాత్ర ఫెస్టివల్, పూరి బీచ్ ఫెస్టివల్. పూరి అనేది కోర్స్ మనకు ఈ జగన్నాథ టెంపుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పూరి జగన్నాథ్. సో పూరి బీచ్ ఫెస్టివల్, కోనార్క్ ఫెస్టివల్, ఆబ్వియస్లీ కోనార్క్ వచ్చేసి మనకు ఒరిస్సాలో ఉంటుంది. బలి జాతర, జాతర అంటే జాతర, రైట్. సో కోనార్క్ ఫెస్టివల్ మళ్ళీ వచ్చింది, ఓకే, ఇది మళ్ళీ వచ్చింది, ఓకే. నౌఖారీ పండుగ అంటే నౌఖారీ పండుగ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నౌఖారీ పండుగ చాలా చాలా ఇంపార్టెంట్. మిగిలింది అంత ఇంపార్టెంట్ కాకపోయినా కూడా మనకు ఏవైతే చెప్పినానో అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పంజాబ్కి వద్దాం. పంజాబ్లో బంగడా ఇట్లా పెట్టి ఎగురుతూ ఉంటారు వీళ్ళే, రైట్. సో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట పంజాబ్లో, రైట్. సో ఇట్లా వింటర్లో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు పండగ. అది మనకు సంక్రాంతి ఎట్టు వస్తుందో వాళ్ళకు కూడా పండగలు అట్టు వస్తాయి అనమాట. లోహరీ అంటే మనం ఇదే చలిమంట వేసుకోండి. మనకు భోగి పండుగ ఉంది కదా, మనం భోగి అనుకుంటాం, వాళ్ళు లోహరీ అంటారు అనమాట, అంతే, రైట్. చప్పర్ మేళా అనేసి. ఇక బైశాఖి ఫెస్టివల్. ఈ బైశాఖి చాలాసార్లు అడిగాడు. ఫార్మేషన్ ఆఫ్ ది ఖాల్సా పంత్. ఈ ఖాల్సా పంత్ అనే ఒక సైన్యాన్ని ఫార్మేషన్ చేసినందుకు గాను ఈ వైశాఖం మంత్లో మాసంలో ఈ బైశాఖి ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు, మనం గుర్తుంచుకోవాలి. హోలా మొహల్లా ఫెస్టివల్ అంట. హోలా మొహల్లా అంటే అదే ఒక పర్టికులర్ ఏరియా, మొహల్లా, రైట్. తియాన్ ఫెస్టివల్, షాహీదీ ఫెస్టివల్, ఇవి కూడా బాగా అడిగాడు ఎస్ఎస్సి జీడీలో గుర్తుంచుకోవాలి. ఇక రాజస్థాన్కి వచ్చేస్తే ఈ లాస్ట్ ఎస్ఎస్సి జీడీలోనే రాజస్థాన్ ఫెస్టివల్స్ గురించి బాగా ఇట్లా తిరుగుతూ ఉంటారు చూడండి ఇట్లా. సో వీళ్ళంతా బాగా ఇది సమ్ కైండ్ ఆఫ్ డ్యాన్స్, జూమర్ అంటారు దీన్ని. సో ఈ డ్యాన్స్ రాజస్థాన్లో బాగా ప్లే చేస్తూ ఉంటారు అనమాట. అయితే చూడండి, బికనీర్లో వంటేల పండుగ జరుగుతుంది, చాలా ఫేమస్, బాగా వంటేల పండుగ. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అంట. రామ్దేవ్జీ పశువుల సంత బాగా ఫేమస్ ఇక్కడ, బాగా ఫేమస్. ఇక గంగోర్ ఫెస్టివల్, లాస్ట్ టైం ఎస్ఎస్సి జీడీలో అడిగింది క్వశ్చన్. గంగోర్ ఫెస్టివల్ ఇది పెళ్ళైన ఆడవాళ్ళు పార్వతీదేవిని పూజిస్తూ చేసుకునే ఫెస్టివల్ గంగోర్ ఫెస్టివల్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టైం ఇలా అడుగుడు. గంగోర్ ఫెస్టివల్ ఆప్షన్ ఉండదు. గంగోర్ ఫెస్టివల్ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతాడు. లేదంటే ఈ పార్వతీదేవి కోసం పెళ్ళైన ఆడవాళ్ళు సెలబ్రేట్ చేసుకునే గంగోర్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏది అని అడుగుతాడు. లేదంటే ఏ స్టేట్ సెలబ్రేట్ చేసుకుంటుంది అని అడుగుతాడు. ఇట్లే ఇవే అంతా లింకే, ఇంకేం ఉండదు. బుందీ ఉత్సవం అంట, ఖచ్చితంగా ఇది కూడా అడుగుతాడు. ఎలిఫెంట్ ఫెస్టివల్, జైపూర్లో ఎలిఫెంట్ ఫెస్టివల్ జరుపుకుంటారండి రాజస్థాన్కి సంబంధించి, రైట్. వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ రాజస్థాన్? ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సిక్కిం, ఇది కూడా బాగా అడుగుతాడు. సిక్కిం అనేది చాలా చాలా విషయాల్లో మీకు క్వశ్చన్ పేపర్లో ఏదైనా సిక్కిం అని వచ్చింది అంటే అదే ఆన్సర్ ఉంటుంది చాలా విషయాల్లో, రైట్. అప్పుడు మనకు ఓనము, ఇప్పుడు కేరళ వాళ్ళనన్నా చూసి భయపడము కానీ వీళ్ళని చూసి మాత్రం అంతే అయిపోయి. సో ఇట్లాంటి వేషాలు వేసుకొని వచ్చారంటే ఏముండదు, అంతే హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోతారు అంతే. ఇట్లాంటి వేషాలు వేసుకొని వచ్చి కాంతారా లాగా వావ్ అని లేపినారంటే అయిపోయాయి మనకు. సో వీళ్ళ కాంతారా కంటే ఘోరంగా ఉన్నారు. సో అట్లుంటుంది అనమాట, రైట్. సరే, నెక్స్ట్ చూద్దాం. పాంగ్ లబ్సోల్ ఫెస్టివల్ అంట, రైట్. సరే, లూసాంగ్ సిక్కిమీస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇక సకేవా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సిక్కింకి వచ్చేసరికి, రైట్. సరే, నెక్స్ట్ చూద్దాం. తమిళనాడు విషయానికి వద్దాం. తమిళనాడు విషయానికి వస్తే బాగా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే జల్లికట్టు ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారు, లేదంటే తమిళనాడులో సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెస్టివల్ ఏది అని అడుగుతాడు. ఆప్షన్ జల్లికట్టు ఇస్తారు అనమాట, రైట్. మనం ఎలా అయితే సంక్రాంతి జరుపుకుంటాం, వాళ్ళు పొంగల్ జరుపుకుంటారు. తైపుసం ఫెస్టివల్ అని లార్డ్ మురుగన్ ఉంటారు కదా, ఆ దేవుని మీద ఈ తైపుసం ఫెస్టివల్ జరుపుకుంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చిత్రై ఫెస్టివల్ వచ్చేసి మధురైలో జరుపుకుంటారండి. మధుర మీనాక్షి సెలబ్రేట్ అంటే ఆ ఫెస్టివల్ ఆ టెంపుల్ మీద సెలబ్రేట్ చేసుకుంటారు ఇది, రైట్. నాట్యాంజలి ఫెస్టివల్, రైట్. వల్విల్ ఓరి విజా ఫెస్టివల్ అంట, అడిగాడు ఎస్ఎస్జిడిలో అడిగాడు, రైట్. సో జల్లికట్టు. ఇక మహామాగం ఫెస్టివల్ అంటే మహామాగం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, అది మనకు తమిళనాడులో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక తెలంగాణకు వద్దామండి. ఈ తెలంగాణలో అయితే మామూలుగా ఫెస్టివల్స్లో ఎంజాయ్మెంట్ తప్ప ఇంకేం ఉండదు. మందు చిందు హిందూ అన్నీ ఉంటాయి బాగా, రైట్. ఓకే, తెలంగాణ పండుగలు అంటే ఒక రేంజ్, అది గుర్తుంచుకోవాలి, రైట్. ఇక
చూద్దాం. బతుకమ్మ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. పూలతో ఆ దేవతను అలంకరిస్తారు బాగా. లేడీస్ ఆ పాటలు పాడుతూ ఆ ఫెస్టివల్ చాలా చాలా 3 రోజుల ఫెస్టివల్ అనుకుంటా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు బతుకమ్మ ఫెస్టివల్, రైట్. ఇక్కడ బోనాలు వేసేయాల్సిందే ఏటను, రైట్. సో బోనాలు ఫెస్టివల్ ఇంకా బాగా చాలా హైదరాబాద్ మొత్తం అంతా బోనాలే, అంటే డ్రమ్సే, అంటే ఇవే అనమాట. గీజలు అన్ని బోనాలు మామూలుగా ఉండదు. పీర్ల పండుగ అండి. పీర్ల పండుగ తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్ల సెలబ్రేట్ చేసుకుంటారు. ముస్లిమ్స్ వాళ్ళ పండుగ అనమాట పీర్ల పండుగ. నాగోబా జాతర అంట. మరి ఇది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో మరి మీరే చెప్పాలి. నాగోబా జాతర, రైట్. తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్తో తెలియజేయండి. త్రిపురకు సంబంధించి మోస్ట్ ఫేమస్ ఫెస్టివల్ ఒకటి ఉంది, కర్చీ ఫెస్టివల్ అండి. చాలా చాలా ఫేమస్, చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ మనల్ని త్రిపుర గురించి అడిగితే కేరా ఫెస్టివల్ పూజ ఎప్పుడు జరుపుకుంటారని అడుగుతాడు. అది గుర్తుంచుకోవాలి, కేరా పూజ ఎప్పుడు జరుపుకుంటారని. ఉత్తరాఖండ్ విషయానికి వచ్చేస్తే ఈ ఉత్తరాయణ మేళ కామన్గా ఉత్తరాఖండ్ విషయానికి వచ్చేస్తే ఎక్కువ క్వశ్చన్లు పర్లేదు. బట్ ఇక్కడ మనం చదువుకోవాలి. ఇక్కడ పూల్ ది ఫెస్టివల్ అనేసి ఇక చాలా ఫేమస్ ఉంది, చాలా ఫేమస్. ఇంకొక ఫెస్టివల్ మనం గుర్తుంచుకోవాలి. మనకు తీజ్ ఫెస్టివల్ అని ఒక ఫెస్టివల్ ఉంటుంది, తీజ్. సో ఇది రాజస్థాన్ వాళ్ళు జరుపుకుంటారు. ఇది చాలా ఫేమస్ తీజ్ ఫెస్టివల్. ఒక్కసారి ఇది మనం గుర్తుంచుకోవాలండి, రాజస్థాన్ వాళ్ళు జరుపుకుంటారు, రైట్. ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే తాజ్ మహోత్సవ్ అని జరుపుతారండి. ఆగ్రాలో తాజ్ మహోత్సవ్ అని జరుపుకుంటారు. ఎందుకంటే ఆగ్రాలో తాజ్ మహల్ ఏదైతే ఉందో అది ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది కాబట్టి ఒకటి తాజ్ మహోత్సవ్ జరుపుకుంటారండి. తాజ్ మహోత్సవ్, రైట్, గుర్తుంచుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అడిగాడు తాజ్ మహోత్సవ్ ఏ స్టేట్లో జరుపుకుంటారు అనేసి, రైట్. సో ఆగ్రాలో ఎలుగుబంటి ఉత్సవాలు అంట. నేను 5 సంవత్సరాలు ఆగ్రాలో ఉన్న ఈ ఎలుగుబంటిని ఎప్పుడు చూడలేదు, ఈ ఉత్సవాలు ఎప్పుడు చూడలేదు, రైట్. సరే పోనీ వదిలిపెట్టుదాం. సరే నెక్స్ట్ చూద్దాం. తాజ్ మహోత్సవ్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఆ తాజ్ మహల్ ఏరియా ఉంటుంది కదా, ప్రాంగణం, ఆ ఏరియాలోనే అన్ని తీసుకొచ్చి ఆ ఫెస్టివల్స్ జరుపుకుంటారు. 10-12 రోజులు జరుగుతుంది అనమాట తాజ్ మహోత్సవ్. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు తాజ్ మహోత్సవ్ ఫెస్టివల్కి, రైట్. మేము కూడా వెళ్ళాము. వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే చూడండి, వెస్ట్ బెంగాల్లో గంగా సాగర్ మేళా అంట, కెండులి మేళా అంట. కామన్గా వెస్ట్ బెంగాల్ వచ్చేసి దసరా జరుపుకుంటారండి. మామూలుగా ఉండదు వెస్ట్ బెంగాల్లో. మనం జరుపుకుంటే దసరా ఏం లేదు. అక్కడ మాత్రం దసరా, కాళీమాత ఇలాంటి ఫెస్టివల్స్ చాలా బాగా జరుపుకుంటారు. మనం గుర్తుంచుకోవాలి, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇది దాద్రా నగర్ హవేలీ గురించి ఏమంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ హోలికా దహన్ అనేసి ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు. గోవా విషయానికి వస్తే ఇంపార్టెంటే. గోవాలో ఫెస్టివల్స్ బాగానే జరుపుకుంటారు. అది ఒక రేంజ్ ఫెస్టివల్. గోవాలో జరుపుకునే ఫెస్టివల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, రైట్. సో ఇది అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఫంగ్డీ ఫెస్టివల్ అంట. గణేష్ చతుర్థి టైంలో ఈ ఫెస్టివల్ జరుపుకుంటారండి, రైట్. సో సింగ్మో ఫెస్టివల్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మాండో ఫెస్టివల్, మాండో ఏంటంటే మాండవి రివర్ వచ్చేసి మనకు గోవా దగ్గరలో ఉంటుంది అనమాట. అందుకే మాండో ఫెస్టివల్ జరుపుకుంటుండొచ్చు, రైట్. సావ్ జావ్ ఫెస్టివల్ గోవాకు పోతాను, పోయి సావు పోనండి అంటే గోవాకు పోయి బాగా ఎంజాయ్ చేసేదానికి మామూలుగా ఉండదు. వేరే వాళ్ళందరూ బట్టలు ఎక్కువ వేసుకొని ఫెస్టివల్ జరుపుకుంటే వీళ్ళు బట్టలు తక్కువ వేసుకొని ఫెస్టివల్ జరుపుకుంటారు గోవాలో, రైట్. సో అది గోవా వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. డామన్ అండ్ డయ్యూ, గార్బా డ్యాన్స్, అది గుజరాత్కు పక్కనే ఉంటుంది కాబట్టి గార్బా డ్యాన్స్ వీళ్ళు కూడా డామన్ డయ్యూలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సరే, కొన్ని ఇంకా ఎక్స్ట్రాగా ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. లైక్ బగోరియా ఫెస్టివల్, నేను చెప్పాను కదా బగోరియా మధ్యప్రదేశ్లో వాళ్ళ టైటిల్ అండి అనేసి అడిగాడు. బగోరియా ఫెస్టివల్ లాస్ట్ డే ఆఫ్ ది హోలీ మంత్ ఆఫ్ రంజాన్. హోలీ మంత్ ఆఫ్ రమదాన్లో లాస్ట్ డేలో ఏం సెలబ్రేట్ చేసుకుంటారు ఫెస్టివల్స్? ఈద్ ఉల్ ఫితర్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. అడుగుతాడు, ఇవి అడుగుతాడు. విజయ ఉత్సవ్ అంటే విజయనగర రాజ్యం ఉంది కదా, ఆ విజయనగర రాజ్యం వాళ్ళు జరుపుకునే ఉత్సవాలు ఇప్పుడు జరుపుకుంటారు. అప్పుడు జరుపుకున్నారో లేదో తెలియదు, బట్ వాళ్ళ పేరు మీద ఇప్పుడు జరుపుకుంటున్నాము. ఇది హంపి ఫెస్టివల్ అంటారండి. హంపి ఫెస్టివల్ అండి, హంపిలో జరుగుతుందండి. హంపి రూయిన్డ్ సిటీ ఆఫ్ విజయనగరం డినాస్టీ, అంటే విజయనగరం యొక్క సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ అండి, రాజధాని హంపి. ఒకసారి ప్రతి ఒక్కరు చూడవలసిన ప్లేస్గా కోరుతున్నాం అనమాట. చాలా రైట్. టాక్టోక్ ఫెస్టివల్ అంట లడాఖ్లో జరుపుకుంటారు. ముస్లిం అంటే మేము ఈ ఫెస్టివల్లో ఒక భాగంగా ఉన్నాము, ఎందుకంటే లడాఖ్లో మేము ఉన్నప్పుడు ఇలాంటి ఫెస్టివల్కి వెళ్ళే వాళ్ళం అనమాట. లడాఖీస్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే వాళ్ళం. ముస్లిం కమ్యూనిటీ మనకి ఇండియాలో జరుపుకునే ఫెస్టివల్ ఒకటి వచ్చేసి బిగినింగ్ ఆఫ్ ది ముస్లిం న్యూ ఇయర్ మొహర్రం, రైట్.
సో ట్రైబల్ పీపుల్ ఆఫ్ జార్ఖండ్ వాళ్ళు బాగ్తా పర్వ్ అనే ఫెస్టివల్ జరుపుకుంటారు. రైట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా ఇవన్నీ అడిగిన క్వశ్చన్స్ అనమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఉల్లంబన ఫెస్టివల్ అంట. ఉల్లంబన ఫెస్టివల్ ఇది జరుపుకునేది ఎవరు? బుద్ధిస్ట్ కమ్యూనిటీ జరుపుకుంటారండి. ఇది అడిగాడు క్వశ్చన్, డైరెక్ట్గా అడిగాడు. రైట్, మహావీర్ జయంతి ఎవరికి జరుగుతారు? జైనులకే కదా మహావీర్ జయంతి జరుపుకునేది. అది కూడా ఒక డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగాడు. కొంతమంది మహావీర్ జయంతి బుద్ధిస్ట్ గౌతమ్ బుద్ధుడు కూడా రాస్తారు, అందుకే నేను చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూద్దాం. కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్. అబ్వియస్లీ కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ మీద కవర్ చేసాం. ఇజారా పొన్నానా ఫెస్టివల్ అని ఒకటి ఫెస్టివల్ జరుగుతుందంట. ఇది కేరళలో చాలా సార్లు అడిగిన క్వశ్చన్ అంట ఇది, అది గుర్తుంచుకోవాలి. రైట్, సో నెక్స్ట్ చూద్దాం. భాయిదూజ్ అని మామూలుగా బీహారు యూపీ ఇలాంటి ఏరియా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు భాయిదూజ్. రైట్, ఏంటంటే ఏం లేదు, బ్రదర్స్ ఉంటారు కదా, ఆ బ్రదర్స్ బాగా ఉండాలి అని మళ్ళీ లేడీసే మళ్ళీ ఉపవాసము ఇవన్నీ చేస్తారనమాట. జనరల్గా ఉపవాసాలు అంటే లేడీస్కే వస్తాయి, జెంట్స్కి చాలా తక్కువ వస్తాయి. రైట్, వాళ్ళు నెలలు కూడా ఉపవాసాలు ఉంటారు పాపం. ఒకసారి భర్త కోసం ఉంటారు, ఒకసారి బ్రదర్స్ కోసం ఉంటారు, ఒకసారి కొడుకుల కోసం ఉంటారు. రైట్, ఇట్లా వాళ్ళు ఉపవాసాలే ఎక్కువగా ఉంటారు. రైట్, గుర్తుంచుకోవాలి. అందుకే ఈ రాజస్థాను ఈ బీహారు వాళ్ళ లేడీస్ చాలా సన్నగా ఉంటారు, పొట్టలు రావు. రైట్, సో ఇది వన్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్. భాయిదూజ్ చాలా చాలా ఫేమస్ అనమాట. రైట్, దీపావళి టైంలో సెలబ్రేట్ చేసుకుంటారండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఫెస్టివల్, ఇంకో ఫెస్టివల్ ఉందండి, కృష్ణపక్షంలో జరుపుకుంటారండి. ఇది అట్ల తద్దె ఫెస్టివల్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అట్ల తద్దె ఎవరెవరు చేసుకున్నారో ఒకసారి ఎలా ఉంటుందో మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఫెస్టివల్ ఆఫ్ హోలీ సెలబ్రేట్ ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటాం? హోలీ ఫెస్టివల్ అని అడిగాడు. పాల్గొన మంత్, హిందూ మంత్ పాల్గొనలో సెలబ్రేట్ చేసుకుంటారండి హోలీ. లారూకజ్ ఫెస్టివల్ అంట. ఇది కూడా మధ్యప్రదేశ్లో సెలబ్రేట్ చేసుకుంటారండి. గోండ్స్ అని ఒక ట్రైబ్స్ ఉంటారు, వీళ్ళు ఈ మధ్యప్రదేశ్లో ఈ లారూకజ్ ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసుకుంటారు, గుర్తుంచుకోవాలి. ఈ అడగచ్చు తిప్పి మధ్యప్రదేశ్లో గోండ్స్ సెలబ్రేట్ చేసుకుంటే ఫెస్టివల్ ఏది అని అడుగుతాడు. రైట్, సరే ఈ ఫెస్టివల్ మధ్యప్రదేశ్లో ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు అని అడుగుతాడు. ఇవే క్వశ్చన్స్ పడతాయమ్మా, అది ఇంకే వేరే ఏమి ఉండవు. రైట్, ఇంకో పుల్లైట్స్ అనేది ఏదో పుల్లైట్స్ టైప్ ఉంది. ఇది పుల్లైట్స్ ఫెస్టివల్ పలకడానికి ఒక రకంగా ఉంది. రైట్, పీడిఎఫ్ ఇస్తాను చూసుకోండి, సైనిక్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని. హిమాచల్ ప్రదేశ్లో సెలబ్రేట్ చేసుకుంటారంట అండి. ఫూల్ది అని ఇందాక మనం చెప్పుకున్నాము, ఉత్తరాఖండ్ సెలబ్రేట్ చేసుకుంటారు, ఉత్తరాఖండ్. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనం అస్సాం గురించి చెప్పుకున్న అంబుబచ్చి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారని. ఈ అంబుబచ్చి ఫెస్టివల్ కామాఖ్య టెంపుల్ గౌహతిలో ఉందండి. కామాఖ్య టెంపుల్ స్టాటిక్ జీకేలో వస్తుంది కదా. సో ఇది అంబుబచ్చి ఫెస్టివల్ ఈ కామాఖ్య టెంపుల్స్కు సంబంధించిందండి, మనం గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ చూద్దాం. గోంబే హబ్బా, అదేదో హీరోయిన్ హెబ్బా పటేల్ ఏదో సంథింగ్ ఉంది కదా, అట్లనే గోంబే హబ్బా అంటది. రైట్, అబ్బా టీవీ అని ఒకటి యూట్యూబ్ ఛానల్లో ఉంది, అది అంత మొత్తం కామెడీనే, దాంట్లో బాగుంటుంది, ఒకసారి చూడండి మీరు కూడా. అట్లనే గోంబే హబ్బా అంట, ఇది కర్ణాటకలో జరుపుకుంటారండి, కర్ణాటకలో జరుపుకుంటారు. సో ఎంటైర్లీ చెప్పుకోవాలంటే ఫెస్టివల్స్ ఇన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇందులో నుంచే పడతాయండి. ఇంకా డెప్త్గా పోయి అడిగేదానికి ఏం మనం ఏం సివిల్ సర్వీసెస్ ఏం రాయట్లేదు. మ్యాక్సిమం ఇందులోంచే పడతాయి. ఒకసారి ఈ వీడియో మళ్ళీ ఒకసారి వినుకోండి, ఆ తర్వాత పీడిఎఫ్ నేను ఎలాగో మనకు సైనిక యాప్లో ఇస్తాను, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఒక పీడిఎఫే కాదు బ్రదర్స్, ఇంకా చాలా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అనుకున్నట్టు నేను పెడతాను సైనిక యాప్లో. రైట్, సో డౌన్లోడ్ చేసుకోవడమే మీకు లేటు. ప్రతి వీడియో నేను షేర్ చేసేది, మీరు చూసే ప్రతి వీడియో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మ్యాక్సిమం షేరింగ్స్ వెళ్ళాలా, అది నా కోరిక అండి. సో సైనిక యాప్లో కోర్సు 599కే జస్ట్ 599కే కోర్సెస్ ఇస్తున్నాను. రైట్, దయచేసి చూసి మీరు కోర్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ జాబ్ రావాలి అంటే సైనిక యాప్లో ఖచ్చితంగా కోర్స్ తీసుకోవాలి అన్నట్టుగానే ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ మనము ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకున్నాం, నెక్స్ట్ క్లాసు డ్యాన్సెస్ గురించి మాట్లాడుకుంటాం అనమాట. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.